బిల్లులను వెంటనే ఇప్పించాలని కోరుతూ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచులు జిల్లా కలెక్టరేట్ ముందు చేపట్టిన నిరాహార దీక్షలు నేటికి 5వ రోజుకు చేరాయి. గ్రామాల అభివృద్ధికి తమ భార్యల పుస్తెలు అమ్మి పనులు చేపిస్తే తీరా వాటికి బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వాలు తమ జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మాజీ సర్పంచులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. తాము సర్పంచులుగా ఉన్న కాలంలో గ్రామాల్లో సైడ్ రైన్లు, తారు రోడ్లు వేయించి గ్రామాలను అభివృద్ధి చేస్తే వాటికి సంబంధించిన బిల్లులు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ లక్ష్మీరాజం అలియాస్ సాగర్ ఎద్దేవా చేశారు. గత 4 రోజుల క్రితం మా బాధలను సీఎం రేవంత్ కు వినిపించేందుకు బయలుదేరితే తమను అక్రమంగా పోలీసులతో అరెస్టు చేయించారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సర్పంచులు పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ సంవత్సరం గడుస్తున్నా దాని మాట ఎత్తడం లేదన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ బిల్లులను వెంటనే చెల్లించి తమను ఆదుకోవాలని మాజీ సర్పంచులు కోరారు. రెండు 2019 నుంచి 24 వరకు సర్పంచులుగా చేసిన మేము ప్రభుత్వం ఒత్తిడితో ప్రొసీడింగ్లు ఇచ్చి నిధులు విడుదల చేయక జిల్లా స్థాయి అధికారులతో మమ్మలను సస్పెండ్ చేస్తామని బెదిరిస్తూ అనేక రకాలైన పనులు మాతో చేయించి గ్రామాలు అభివృద్ధి చేయడానికి మేము దోహదపడ్డాం. కానీ మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇంతవరకు ఇవ్వకపోవడం వల్ల మేము అప్పులు తెచ్చిన వాళ్ళ దగ్గర, ఆభరణాలు తాకట్టు పెట్టిన దగ్గర డబ్బులు చెల్లించలేక మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నికలకు ముందు సర్పంచులంతా కాంగ్రెస్ పార్టీలో కలిస్తే మీకు రావాల్సిన నిధులు ఇస్తామని ఒక మాట, మీరంతా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు అనే పదానికి చిన్న చూపు జరిగింది. మీకున్న హక్కులను తెలంగాణ ప్రభుత్వం హరించింది. నేను అన్ని రకాల హక్కులు కల్పిస్తా, మీకు నిధులిస్తా అని మా మోసపూరితమైన మాటలు మాట్లాడి మాలో సగానికి సగం మంది మీ మాటలు విని కాంగ్రెస్ పార్టీలో చేరారు. 5 రోజుల వాటి చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. అయ్యా మీరు మామూలు అప్పుడు మీరు గెలవక ముందు మాకు ఏమని వాగ్దానాలు చెప్పిండ్రు? సీతక్కును నువ్వు కలిసి మీ సర్పంచులు పాపం వెనుకవాడిపోయినరు. సర్పంచులంతా వెనుకవాడిపోయినరు. డబ్బులు మీకు చెల్లియాలి అని సీతక్కును రేవంత్ రెడ్డి గారు మీటింగులో చెప్పిండ్రు. చెప్పి ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని గోసవెత్తుకుంటున్నారు సర్పంచులను. మేము అంబో అని ఏడుతున్నాం. భూములు, జాగలు, బంగారం కుదబెట్టి తాకట్లు పెట్టి మేము పనులు చేస్తే మాకు పైసలు రాపాయే. మేము రోడ్డు మీద పడితే ఆడాది అవుతుంది. మమ్మల్ని ఇంట్లో వందామంటే కూడా వండనీయకుండా నిర్దమోనిత్తలేరు. జర అప్పుల బాధకు మబ్బులో లేచిపోవడం అవుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు.